ముమ్మారు తలాక్ బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ జనవరి 2 వరకు వాయిదా పడింది. ఈ మధ్యాహ్నం తిరిగి సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలన్నీ ముమ్మారు తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు టీఎంసీ ఇచ్చిన తీర్మానానికి 12 పార్టీలు మద్దతు పలికాయి. కీలకమైన ముమ్మారు తలాక్ బిల్లు కోట్లాది మంది జీవితాలపై అనుకూల, ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సెలెక్ట్ కమిటీకి నివేదించకుండా ఆమోదించడం సరికాదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాల తీరును ప్రభుత్వం తీవ్రంగా దుయ్యబట్టింది. బిల్లుకు మద్దతు ఇస్తామంటూనే కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయని, సెలెక్ట్ కమిటీ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ విమర్శించారు. సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్న తమ డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఉపసభాపతి హరివంశ్ నారాయణ్ జనవరి 2 వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.